వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఇవాల్టి గుడ్ హెల్త్లో మనం ఆర్థోస్కోపిక్ సర్జరీ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్స్కి సంబంధించిన అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ ఆర్థోపెటిక్ అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ హెచ్ వినయ్ కుమార్ గారు యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ నుంచి మనతో పాటు రెడీగా ఉన్నారు. వారిని అడిగి ఈ ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటే తెలుసుకుందాం. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. సో బిఫోర్ ఎంటరింగ్ అంటే మెయిన్ సబ్జెక్ట్కి సంబంధించి కంటే ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఏజ్తో సంబంధం లేకుండా, ఏజ్ ఫ్యాక్టర్ లేకుండా ప్రతి ఒక్కరికి ఈ ఆర్థోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఏంటి మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటారు అసలు? మంచి క్వశ్చన్ అండి. బికాస్ ఈ మధ్యలో మేము కూడా చాలా యంగ్ పేషెంట్స్ కూడా జాయింట్ పెయిన్స్ ఏదో ఒక రకమైన కీళ్ళ నొప్పులతో వస్తూ ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రైమరీ రీజన్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ బీయింగ్ స్పెంట్ ఇండోర్స్, ఆఫీస్ వర్క్ కానీ దేని వర్క్ కానీ దే గివింగ్ మోర్ ఆఫ్ ద టైమ్ అండ్ దే గెటింగ్ స్ట్రెస్డ్. there is no time for exercise, proper regular diet maintain చేయకపోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ లేకపోవడం. సో దిస్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద జాయింట్ పెయిన్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ నౌ, స్పెషల్లీ ఇన్ ద యంగ్ పేషెంట్స్ కూడా. అంటే సో లాస్ట్ 5 yearsలో ఆర్థోస్కోపిక్ ఎక్విప్మెంట్ అండ్ అలాగే ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చిందా? డెఫినెట్లీ అండి. ఆర్థ్రోస్కోపిక్ టెక్నాలజీలో ఆర్థ్రోస్కోపీ ఈజ్ నథింగ్ బట్ ఆర్థ్రోస్కోపీ అంటే జాయింట్ ఒక మన నీ కానీ షోల్డర్, ఇప్పట్లో మనము ఈవెన్ రిస్ట్ జాయింట్, అరికాలు కానీ ఈవెన్ ఎల్బో కానీ వాటికి కూడా స్కోప్ అంటే కెమెరా ద్వారా చిన్న రంధ్రాలు చేసి హోల్ చేసి కెమెరా ద్వారా జాయింట్ లోపలికి వెళ్ళి మనము ఒకటి ఇన్స్పెక్ట్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే అడ్రస్ చేయొచ్చు. ఆ యూజ్ చేసే కెమెరాలో టెక్నాలజీలో సిస్టంలో చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు ఈవెన్ 4K మానిటర్ అండ్ కెమెరా సిస్టమ్స్ కానీ రావడం, అండ్ ఈవెన్ ద ఫైన్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ యూస్ ఫర్ రిపేరింగ్, అవన్నీ బోన్లో కలిసిపోయే స్క్రూస్ లాంటివి కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ ఇంప్లాంట్ పరంగా, ఈవెన్ మనం యూస్ చేసే కుట్లు కానీ లోపల జాయింట్లో వాటికి, ఈవెన్ స్కిన్కి బయట నుంచి తీయకుండా లోపల నుంచే మనం స్టేపల్ లాగా యూజ్ చేసి హీల్ చేయడానికి, ఇలాంటి అడ్వాన్సెస్ అన్నీ చాలా వచ్చాయి. ఓకే, సో కమింగ్ టు 3D ఇమేజింగ్ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ ఆర్థోస్కోపిక్ సర్జరీలో ఎలా ఇంటిగ్రేట్ చేశారు అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు ప్రెజెంట్ పేషెంట్స్కి? 3D ఆగ్మెంటెడ్ అండ్ ది స్పెసిఫిక్ అంటే ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద జాయింట్ సర్జరీస్ అండి. ఓకే, ఇందులో ఇది పేషెంట్ స్పెసిఫిక్ సర్జరీ అని చెప్తాం మనం. కొంతమందికి ప్రైమరీ జాయింట్ ప్రాబ్లమ్స్ కాకుండా కొంతమంది కాంప్లెక్స్ డిఫార్మిటీస్ అండ్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ జాయింట్కి నార్మల్గా చేసే మనం విధంగా సర్జరీస్ చేయలేము, రీప్లేస్మెంట్ కానీ ఏదైనా. కాంప్లెక్స్ ట్రామా ఇంతకుముందు వాళ్ళకు ఫ్రాక్చర్స్ అయ్యి దెబ్బతిని డిఫార్మిటీ ఉన్న వాళ్ళకి కూడా రెగ్యులర్గా చేయనప్పుడు మనము దాని మ్యాపింగ్ ఒకటి తీసుకుని 3D అనాలిసిస్ చేస్తాం, జాయింట్స్ని స్కాన్స్ అన్ని చేసి అందులో ఆ జాయింట్ మోడల్స్ అవన్నీ 3D సిస్టంలో అనాలిసిస్ చేసి నార్మల్ ఉండడానికి ఒక రకంగా ఏం అవసరమో అవన్నీ మ్యాపింగ్ చేసి దాన్ని ల్యాబ్లో మళ్ళీ మనము ప్రిపేర్ చేసి ట్రయల్ చూసి వెదర్ ఇట్ ఈస్ మ్యాచింగ్ టు దిస్ అండ్ చేసి దెన్ ఒరిజినల్ ఆర్డర్ ఇచ్చి వీ డూ దోస్ థింగ్ ఇన్ ద జాయింట్ సర్జరీస్ అండ్ ఆల్ డెఫిసిట్ డిఫార్మిటీ ఉన్న వాళ్ళలో. రీప్లేస్మెంట్లో మెయిన్గా వచ్చేసి 3D టెక్నాలజీ ఇవన్నీ అంటే వీఆర్ యూజింగ్ మెయిన్లీ రోబోటిక్స్ ఈ మధ్యలో అండి. రోబోటిక్స్లో 3D మ్యాపింగ్ కానీ జాయింట్ మ్యాపింగ్ కానీ చూసి ఎంత అక్యురేట్గా ప్రిసిజన్గా మనం జాయింట్స్ కట్ చేసి రీప్లేస్మెంట్ చేయొచ్చు, ఎక్కడ కట్ అవసరం ఉందో ఎక్కడ ఎక్కువ ఉందో అవసరం అదంతా ఎగ్జాక్ట్గా మనము ముందుగానే చూసుకొని ప్రిసిషన్గా కట్ చేసి ఆ పేషెంట్కి ప్రతి పేషెంట్కి డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు మీ నీస్ ఉన్నట్టు నా నీస్ ఉండవు, నా రిక్వైర్మెంట్ ఉన్నట్టు మీ రిక్వైర్మెంట్ ఉండదు, కాబట్టి డిఫరెంట్ వేరియంటియర్ చేంజెస్ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ నీని బ్యాలెన్స్ చేయడంలో కూడా ఒక రోబోటిక్స్ టెక్నాలజీ అనేది చాలా అడ్వాంటేజ్ అండి మన జాయింట్స్. సో కమింగ్ టు ఆర్థోస్కోపిక్లో టిష్యూస్ని హీల్ ఆర్ రిపేర్ చేయడానికి మనకి ఏమన్నా థెరపీస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయా? డెఫినెట్లీ అండి. ఆర్థ్రోస్కోపిక్ ద్వారానే చాలా మటుకు ఇంతకుముందు మనకు మోకాలలో షోల్డర్లో కానీ ఈవెన్ అదర్ జాయింట్స్లో పెయిన్ ఉంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ వాడడం అథవా ఏదైనా ఇంజెక్షన్ యూస్ చేయడం కానీ అలాంటివి ఏదైనా ట్రీట్మెంట్ యూస్ చేసేది. స్పెషల్లీ షోల్డర్లో చాలా 40+, 50+ ఫీమేల్స్లో స్టిఫ్నెస్ వల్ల దానివల్ల రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళలో మనము ఆర్థ్రోస్కోపిక్ చేసి జస్ట్ కెమెరా లోపలికేసి ఎక్కడైతే మనకు అదెషన్స్ బిగిసిపోవడం ప్రాబ్లం ఉందో దాన్ని క్లీన్ చేసేసి ఈవెన్ మోకాలలో కూడా ఉన్న స్టిఫ్నెస్ని కానీ టిష్యూస్ని క్లీన్ చేయడము, రిలీజ్ చేయడము అండ్ ఎక్కడైనా టియర్ ఉంటే దాన్ని రిపేర్ చేయడం వల్ల జాయింట్ మొబిలిటీ ఆ ఫంక్షన్ అనేది మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు, చాలా మటుకు పెయిన్ కూడా తగ్గించవచ్చు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీ, దట్ మీరు జాయింట్ని ఈ ఇంజురీ కంటే ముందు ఎలా యూజ్ చేసేవాళ్ళో సో సేమ్ విధంగా ఆర్థ్రోస్కోపిక్ ట్రీట్మెంట్ తర్వాత యూ క్యాన్ యూజ్ ఇట్ ఫుల్లీ
100% to its potential after arthroscopic surgery. That is the arthroscopic surgery advantage ఉంది. రైట్. సో అలాగే వాట్ ఆర్ ద కరెంట్ ట్రెండ్స్ అండ్ మినిమల్లీ ఇన్వాసివ్ టెక్నిక్స్ అంటున్నారు కదా, దీనికి సంబంధించి ఏం చెప్తారు? మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ మినిమల్ ఇన్వేజివ్ మోస్ట్ ఈజ్ ఆర్థ్రోస్కోపిక్ అండి, వేర్ జాయింట్స్కి చిన్న హోల్స్ చేసి మనము ఒక హోల్ నుంచి కెమెరా వేయడం, ఇంకొక హోల్ నుంచి థెరపెటిక్ లాగా ఎక్కడ టియర్ ఉందో ఎక్కడ ప్రాబ్లం ఉందో కీళ్ళలో ఆ సమస్యని అడ్రస్ చేసేసి దాన్ని ట్రీట్ చేసేసి బయటికి రావడము, అండ్ ఫైనెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ రావడము, లేటెస్ట్ కెమెరా సిస్టమ్స్, స్కోప్ సిస్టమ్స్ రావడం, ఇవన్నీ అడ్వాంటేజెస్తోని పేషెంట్ ట్రీట్మెంట్ కేర్ అనేది ఇట్స్ బీయింగ్ గివెన్ టు ద నియర్ నార్మల్ ఆల్మోస్ట్ టు దర్ పొటెన్షియల్కి వచ్చేటట్టు. రైట్. ఇందాక మీరు చెప్పేటట్టు అంటే రోబోట్ ఆర్ రోబోటిక్ హెల్ప్ తీసుకుంటున్నా అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీలో దీని ఇన్వాల్వ్మెంట్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా? ఇప్పుడు ఎంతవరకు హెల్ప్ అవుతుంది రోబోట్? ఆర్థ్రోస్కోపిక్ దాంట్లో రోబోటిక్స్ దాని ఎక్కువ అడ్వాంటేజ్ లేదండి. జాయింట్ రిప్లేస్మెంట్లో యూ ఫైండ్ మోర్ ఆఫ్ అడ్వాంటేజ్ ఇన్ ద రోబోటిక్స్. ఓకే. ఆర్థ్రోస్కోపిక్లో స్టిల్ నాట్ దట్ రోబోటిక్స్ చేయడం అందలేదు, బికాజ్ ఇట్స్ అ వెరీ కీ హోల్ దిస్ థింగ్, ఫైనస్ ఇది లేదు. బట్ వేరే జాయింట్ రిప్లేస్మెంట్ దాంట్లో రాను మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ పేషెంట్ విల్ ప్రిఫర్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది రావచ్చు బికాస్ ఆఫ్ ఇట్స్ ఫినిష్ అండ్ ప్రిసిజన్. అండ్ అలాంగ్ విత్ దట్ ఈ మధ్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గోరిథం ప్రకారం కూడా సాఫ్ట్వేర్స్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ యూజ్ చేసి ఆల్గోరిథమ్స్ డెవలప్ చేసి ప్రతి పేషెంట్కి దాన్ని ఆయనకు తగ్గట్టు వాట్ సైజ్ దే నీడ్, వాట్ ఆల్ వీ క్యాన్ డూ ద బెస్ట్ ఫర్ దేర్ నీడ్స్ టు బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద నార్మల్. సో ఇలాంటివన్నీ అడ్వాంటేజెస్ ఒక రోబోటిక్ టెక్నాలజీలో జాయింట్ రిప్లేస్మెంట్స్లో ఉన్నాయండి. సో వేర్ ఇన్ పేషెంట్ మనం ఆయన జాయింట్ మ్యాపింగ్ చేసి ఆయనకు తగ్గట్టు ఏ సైజ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో అది చేసేసి దెన్ వీ క్యాన్ గివ్ దెమ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. రైట్. అలాగే వాట్ ఆర్ ద లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ ఆర్థోస్కోపిక్ రిపేర్ టెక్నిక్స్ ఫర్ ద స్పెసిఫిక్ జాయింట్స్? యా, ఆర్థ్రోస్కోపిక్ రిపేర్ టెక్నిక్స్ అంటే సాధారణంగా మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇది మన నీ జాయింట్ అండి. ఓకే, ఈ నీ జాయింట్లో ఇది థై బోన్, ఇది లెగ్ బోన్. సో ఇది తొడది కాలది బోన్ అయితే మనకు చుట్టుపక్కల లిగామెంట్ సాఫ్ట్ టిష్యూ అనేది ఉంటుంది. సో ఈ వైట్ పార్ట్ కార్టిలేజ్ అయితే ఈ ముందు మీరు చూసే బ్యాండ్ ఏసీఎల్ అంటాం, యాంటీరియర్ క్రూషియేట్ లిగామెంట్. వెనక్కి ఒక బ్యాండ్ వస్తుంది పీసీఎల్ అంటాం, అండ్ సైడ్లో కూడా ఇలా సపోర్ట్ ఉంటుంది. ఈ సపోర్ట్ ఉండడంతో మనకు కూర్చోవడంలో, లెవెలంలో అండ్ నడవడంలో, బెండింగ్లో స్టేబుల్గా ఉంటుంది. అదే మనకు ఇప్పుడు ఏసీఎల్ అనే లిగామెంట్ కానీ పీసీఎల్ లిగామెంట్ కానీ సైడ్లో లిగామెంట్ కానీ ఏదైనా సపోజ్ టియర్ అయితే మనకు ఆ బ్యాలెన్స్ అనేది ఉండదు. సో నడుస్తూ ఉంటే సడన్గా స్లిప్ అయిపోతుంది, పడిపోతున్నాము, ఇలాంటి కంప్లైంట్స్ పేషెంట్స్కి వస్తాయి. స్పెషల్లీ స్పోర్ట్స్ ఆడేటప్పుడు సడన్గా జర్క్ మూమెంట్స్తో వీటితో మనకు టియర్ అవ్వడం, లిగామెంట్ టియర్ అవ్వడంతో వాళ్ళకి సాధారణంగా మోకాలు నొప్పి రావడం, వాపు రావడం, అండ్ నడుస్తుంటే సడన్గా బెణికి పడిపోయినట్టు అయిపోవడం, ఇలాంటి అన్స్టేబుల్ నీ అనేది డెవలప్ అవుతుంది నీలో. అదేవిధంగా భుజంలో షోల్డర్ ఏదో లిఫ్ట్ చేస్తుంటే జాయింట్ డిస్లోకేట్ అయిపోతుందని చెప్పడం. సపోజ్ ఇది ఒక షోల్డర్ మోడల్ మీరు చూస్తే, షోల్డర్ ఇది బోన్ బాల్ అండ్ కప్ అయితే దీని చుట్టూ ఇలాంటి లిగామెంట్స్ అన్ని బ్యాండ్స్ ఉంటాయి. సో ఒకసారి బాల్ బయటికి వచ్చినప్పుడు ఇవన్నీ టియర్ అవుతాయి అన్నమాట. సో ఈ సపోర్ట్ అనేది లేదన్నప్పుడు ఆ బాల్ మళ్ళీ బయటకు వచ్చి కొంతమందికి 5 సార్లు డిస్లోకేట్ అయింది, 6 సార్లు డిస్లోకేట్, మల్టిపుల్ టైమ్స్ డిస్లోకేషన్ అండ్ కంప్లైంట్స్తో వస్తారు. సో ఇలాంటి సాఫ్ట్ టిష్యూస్ అన్నీ టియర్ ఉన్న వాటిని లిగామెంట్ టియర్స్ కానీ, మెనిస్కస్ టియర్ కానీ, ఈవెన్ కార్టిలేజ్ లాస్ చిన్నవి కూడా మనం ఆర్థ్రోస్కోపిక్ జస్ట్ 2 హోల్స్ చేసి కెమెరా ద్వారా లోపలికి వెళ్ళి ఆ లిగామెంట్ చిరిగిన దాన్ని మళ్ళీ అటాచ్ చేసేసి మళ్ళీ వాళ్ళకు ముందులాగా ఫంక్షన్ వచ్చేటట్టు ట్రీట్ చేయొచ్చు. దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్థ్రోస్కోపిక్ ఇన్ లిగామెంట్స్ అండ్ అదర్ సాఫ్ట్ టిష్యూ సర్జరీస్ ఇన్ జాయింట్స్. ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు బ్యాడ్మింటన్ సంబంధించి ప్రతి ఒక్కరు బ్యాడ్మింటన్ అంటున్నారు, కొంతమంది చాలా గేమ్స్ ఎక్కువగా దానికి ఇంట్రాక్షన్స్ పెరుగుతున్నాయి గేమ్స్కి అను మన మనుషులకి మధ్య ఇప్పుడు కొత్తగా పెరుగుతున్నాయి. సో దీనివల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా, అలాగే ఒకవేళ ఫేస్ చేసినా కూడా చాలామంది ఆ పెయిన్ని చాలా నార్మల్గా తీసుకుంటున్నారు, చాలా లాంగ్ టైం పడుతుంది వాళ్ళ హాస్పిటల్కి రావడానికి. దీనికి సంబంధించి మీరేం చెప్తారు? That's one good question అండి, because any sports whoever chooses to play ఎటువంటి ఎక్సర్సైజ్ అయినా, జిమ్ అయినా, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ వార్మింగ్ అప్ అండి, కండిషనింగ్, వార్మింగ్ అప్ ఫర్ యువర్ పర్టికులర్ స్పోర్ట్, వార్మింగ్ అప్ యువర్ బాడీ, డూయింగ్ రెగ్యులర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ చేశాక యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు యువర్ స్పోర్ట్స్. ఓన్లీ దెన్ అలాంటప్పుడు మీకు ఇంజురీస్ అది అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు బ్యాడ్మింటన్ అనేది వేరే రకమైన జాయింట్ మూమెంట్స్ అది స్ట్రెచింగ్ ఆ రేంజ్ కావాల్సి వస్తుంది.
నార్మల్ టేబుల్ టెన్నిస్ కానీ చిన్న ఆడే ఆటలకు వేరుంటుంది. సో ఆ స్పోర్ట్స్కి తగ్గట్టు వార్మప్ అనేది స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. అవి చేసుకుని మీరు స్పోర్ట్స్ ఆడితే సాధారణంగా మీకు ఇంజురీస్ అనేది ఉండదు. అండ్ ప్రాపర్ ట్రైనింగ్తో పాటునే యూ హ్యావ్ టు గో అవుట్ విత్ ద స్పోర్ట్స్. కొంతమంది డైరెక్ట్గా స్పోర్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు విదౌట్ నోయింగ్ ద ప్రాపర్ టెక్నిక్స్ ఆఫ్ ఫుట్ వర్క్ కానీ చెయ్యి మూమెంట్స్ కానీ అలాంటివన్నీ ప్రాపర్ ట్రైనింగ్ వాళ్ళ కింద తీసుకుంటే బెటర్, యూ క్యాన్ అవాయిడ్ ద ఇంజురీస్. అండ్ చిన్న చిన్న ఇంజురీస్ నొప్పితో వచ్చినప్పుడు, మైల్డ్ నొప్పి పెయిన్ ఉన్నప్పుడు ఇనిషియల్గా కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చి మీరు కొద్దిగా ఆ పార్ట్కి అబ్జర్వ్ చేసి రెస్ట్ వల్ల పెయిన్ తగ్గింది అంటే దట్ ఈస్ గుడ్, ఓకే యూ క్యాన్ కంటిన్యూ విత్ మెడిసిన్స్ అండ్ దిస్ థింగ్. ఇఫ్ పెయిన్ ఈస్ కంటిన్యూస్, యూ ఆర్ అనేబుల్ టు యూజ్ యువర్ హ్యాండ్ ఆర్ లెగ్ టు యువర్ నార్మల్ దిస్ థింగ్, మామూలుగా నడుస్తుంటే నిల్చుంటే పెయిన్ రావడం అలాంటిది కంటిన్యూస్గా కాన్స్టెంట్గా పెయిన్ ఆర్ ట్రబుల్ వస్తుంది అంటే దెన్ ఇట్స్ ద టైమ్ యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్. రైట్. సో దీనికి సంబంధించి అంటే ఇప్పుడు మీరు వన్స్ ట్రీట్మెంట్ ఇచ్చాక మస్ట్గా ఒక 3 weeks రెస్ట్ అంటారు ఆర్ 2 weeks రెస్ట్ అంటారు. సో ఆ రెస్ట్ తీసుకోకపోతే నెక్స్ట్ రెస్ట్ తీసుకోకపోతే మాత్రం డెఫినెట్లీ ఈ నీ షోల్డర్ ఆర్ ఎనీ స్పోర్ట్స్ ఇంజరీస్లో అంటే ఒక కండరం లోపల ఎనీ లిగమెంట్ కానీ సాఫ్ట్ టిష్యూ చిరిగితే ఇట్స్ లైక్ ఒక క్లాత్ చినిగింది అనుకోండి, ఇఫ్ యూ డోంట్ స్టిచ్ ఇట్ అది అలాగే చిరుగుతూనే వెళ్తూ ఉంటుంది. సో ఇట్స్ ద సేమ్ వే, మీరు ఒకసారి ఇంజురీ అయ్యాక రెస్ట్ ఇవ్వకుండా ప్రాపర్గా దానికి హీలింగ్ టైం ఇవ్వకుండా టిష్యూస్కి అగైన్ యూ రిపీటేటివ్ స్ట్రెయిన్ చేస్తే ఈవెన్ మైక్రో టియర్ ఆర్ మైక్రో ఇంజురీస్ అవన్నీ దట్ విల్ బికమ్ బిగ్గర్ అండ్ గివ్ యూ అ మోర్ ప్రాబ్లమ్ విచ్ విల్ బీ లైక్ ఇర్రివర్సిబుల్, సమ్ టైమ్స్ డ్యామేజ్ ఎక్కువ అవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అందుకే మీరు జనరలీ కొంచెం పీరియడ్ రెస్ట్ ఇస్తేనే కొన్ని సాఫ్ట్ టిష్యూస్ అవంతట అవి హీల్ అవుతాయి. లేదు అంటే ఆ మైనర్ ఇంజురీ ఉన్నది ఇట్ మైట్ బికమ్ మేజర్ అండ్ యూ మైట్ ల్యాండ్ ఇన్ టు సర్జరీస్ ఆల్సో. ఈ ఆర్థోస్కోప్కి సంబంధించి సర్జరీస్ చాలా ఎక్కువగా, అడ్వాన్సెస్ చాలా ఎక్కువగా వచ్చాయి. సో ఇవి పేషెంట్స్కి ఎంతవరకు హెల్ప్ అవుతాయి, దీని ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉంటాయి? ఆర్థోస్కోపిక్ సర్జరీస్ ఎనీవన్ ఎవరికి అవసరం ఉన్నదన్నా దానివల్ల బెనిఫిట్ డెఫినెట్లీ నేను చెప్పినట్టు వాళ్ళు ఇంతకు ముందులాగా జాయింట్స్ యూజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. టు గెట్ బ్యాక్ టు దేర్ స్పోర్ట్స్ ఆర్ దేర్ నార్మల్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ ఆర్థోస్కోపిక్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ద జాయింట్ ఎయిల్మెంట్స్ అండి. అండ్ దీనివల్ల పేషెంట్స్కి ఏదంతా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీస్ అండ్ బికాస్ ఆఫ్ యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీస్తో వాళ్ళకి ఎక్కువ ఎక్స్టర్నల్ ఇంజరీస్ లేకుండా, కోత లేకుండా, బ్లడ్ లాస్ లేకుండా, ఇవన్నీ లేకుండా కూడా సర్జరీస్ చేస్తాం కాబట్టి దే క్యాన్ ఎక్స్పెక్ట్ నార్మల్ లైఫ్ బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ ఆర్థోస్కోపిక్ సర్జరీస్. సో ఆర్ దేర్ ఎనీ న్యూ మెథడ్స్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్? పెయిన్ మేనేజ్మెంట్ is a different department again అండి. ఓన్లీ ఆఫ్టర్ వీ ట్రీట్ ద ఇంజురీస్ అండ్ రిపేర్ చేసిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్లీ ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. బికాస్ వన్ టిష్యూ, వన్ జాయింట్, ఎనీథింగ్ ఈజ్ రిపేర్డ్, ఇట్ ఈస్ నాట్ రెడీ టు యూజ్ ఇట్ టు ఇట్స్ ఫుల్లెస్ట్ ఇమీడియట్లీ. ఆ చిరిగిన దాన్ని మళ్ళీ నార్మల్ పవర్, నార్మల్ స్ట్రెంగ్త్, నార్మల్ రేంజ్ కండిషన్స్కి తేవాలంటే ఫిజియోథెరపీ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి ఇందులో. సో వెన్ ఎవర్ వీ డూ ఎనీ సార్ట్ ఆఫ్ ఆర్థోస్కోపిక్ సర్జరీస్ దేర్ ఆర్ పర్టిక్యులర్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అని కూడా ఉంటారు. సో దే టేక్ కేర్ ఆఫ్ ద ఇంజురీస్. ఇఫ్ మేము సర్జరీ చేసింది ఒక ఎత్తున అవుతే వాళ్ళ ఫిజియోథెరపీ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ గుడ్ యాజ్ అవర్ సర్జరీ టు మేక్ ద పేషెంట్స్ కమ్ బ్యాక్ టు నార్మల్ అగైన్. సో అలాంటి పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఫిజియోథెరపీ కానీ అండ్ పెయిన్కి సంబంధించి పెయిన్ మేనేజ్మెంట్ గురించి ఈవెన్ పెయిన్ ఫిజిషియన్స్ ఉంటారు. అనెస్థెటిస్ట్ ఆల్సో గివ్ బ్లాక్స్, అబ్లేషన్స్ అని ఉంటాయి. దేర్ ఆర్ వేరియస్ నర్వ్ మాడ్యులేషన్ థెరపీ, ఇవన్నీ పెయిన్ ట్రీట్మెంట్ థెరపీ డిఫరెంట్ లైన్ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ వాట్ కైండ్ ఆఫ్ పెయిన్ ఈ హ్యాస్, సివియర్, ఇప్పుడే వెంటనే వచ్చిన అక్యూట్ పెయినా, క్రానిక్ పెయినా, పోస్ట్ సర్జరీ పెయినా ఎలాంటిది ఉందో దాన్ని బట్టి పెయిన్ డిపార్ట్మెంట్ సంబంధించిన స్పెషలిస్ట్ వాళ్ళు కేర్ తీసుకుంటారు. రైట్. సో కమింగ్ టు ఏఐ, ఇప్పుడు ఏఐ ఎవ్రీవేర్ అనమాట. సో ఆర్థోస్కోపిక్స్ ప్రొసీజర్కి సంబంధించి ఏఐ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఈ ఏఐ ఇంపాక్ట్? ఏఐ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు మెయిన్గా ఏఐ అనేది ఎలా అంటే ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆల్గరిథమ్. సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మనం ఒక ఆల్గరిథమ్ని ఫీడ్ చేస్తే అది దాన్ని రీడ్ చేసి దానికి తగ్గట్టు మనకు రిప్లై అనేది ఇస్తుంది. సో చాలా మటుకు పేషెంట్స్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ పలానా సర్జరీ అని నాకు అడ్వైస్ చేశారు, వాట్ ఈస్ దిస్ సర్జరీ అనేది ఏఐలోకి వెళ్తే ఏఐ విల్ గివ్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ దట్ పర్టికులర్ సర్జరీ. ఇన్ ద సేమ్ వే ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్లో కూడా ఏఐ అనేది ఆల్గరిథమ్స్ అన్ని బేస్డ్ అవుట్పుట్ ఉంటుంది కాబట్టి ఈ ఏసీఎల్ ఇంజురీస్కి అయితే ఏముంటుంది, ఏం సర్జరీ ఉంటుంది, ఎలా ఉంటుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్, షోల్డర్కి సంబంధించింది అయితే ఎలా ఉంటుంది, ఏముంటుంది, వాట్ మైట్ బి ద బెస్ట్. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ ఏఐ దాంట్లో మీరు జస్ట్ రిపోర్ట్స్ పోస్ట్ చేసినా కూడా ఏఐ ఆల్గరిథమ్ బేస్ ఈ రిపోర్ట్స్కి ఇదా సొల్యూషన్, ఇలా సర్జరీ అవసరం ఉండొచ్చు అనేది కూడా మీకు రిప్లై ఇచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ కమ్స్ ఇస్ ద ప్రాబ్లమ్, పేషెంట్స్ హిమ్సెల్ఫ్ విల్ కమ్ విత్ ద
రిపోర్ట్స్ యాజ్ వెల్ as ద సొల్యూషన్. సార్ ఇది ఉంది నాకు ఇది చేయండి అని. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్ బికాస్ పేషెంట్ టు పేషెంట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్ ఈస్ అ కామన్ అల్గోరిథమ్ దట్ ఈస్ రిప్లైయింగ్. సో మనకు అప్పుడు పేషెంట్ని చూసి కొంతమంది పేషెంట్కి జస్ట్ పార్షియల్ టియర్ ఉంటుంది, కొంతమందికి ఏమో ఫుల్ కంప్లీట్ టియర్ ఉంటుంది. పార్షియల్ టియర్ సమ్ టైమ్స్ విత్ రెస్ట్ అండ్ ప్రాపర్ మెడిసిన్ ఫిజియోథెరపీ ఇవన్నీ చేయడంతో హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. కంప్లీట్ టియర్ ఉందంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో పేషెంట్ మే గెట్ కన్ఫ్యూజ్ వెదర్ టు గెట్ ఇట్ డన్ ఆర్ నో, ఆర్ ఎలా చేసుకోవాలి, ఏం మెథడ్ చేసుకోవాలి. బికాజ్ ఏఐ క్యాన్ గివ్ యూ దట్ మీరు పార్షియల్ని రీప్లేస్మెంట్ కూడా ఇట్ క్యాన్ గివ్ టోటల్కి పార్షియల్. దీస్ ఆర్ ఆల్ ఆల్సో అగైన్ based on the algorithm provided by our research or our results what you have been publishing these many years. So AI cannot give its own answers to its particular patient specific. It can generally advise you that what might be good for your and what is your problem, what might be good అనేది. బట్ అల్టిమేట్లీ పేషెంట్ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది మేమే తీసుకోవాలి. సో ఇప్పటి వరకు ఎవరైనా వచ్చారండి అలాంటి పేషెంట్స్? వచ్చారు. ఈవెన్ ఈ మధ్యలో వీఆర్ ఆల్సో గెటింగ్ ద పేషెంట్స్ దట్ వాళ్ళ సర్జరీ అయిపోయాక కూడా ఈ సర్జరీ ఏఐలో అడిగితే ఇలా అన్నారు, నిజంగానే ఈ ప్రాబ్లం ఉందా మాకు, సో ఈ సర్జరీ కరెక్ట్ అయిందా లేదా అని కూడా వస్తారు వేరే పేషెంట్స్. సో ద సేమ్ నాట్ జస్ట్ ఫర్ సర్జరీ, పోస్ట్ సర్జరీ చేసుకున్న వాళ్ళు కూడా దే ఆర్ మోర్ ఇన్ టు ఏఐ అండ్ getting us different of questions that it's very even tricky for us also to answer. So coming to ఆర్థోస్కోపిక్ సర్జరీలో బయోమెటీరియల్స్ కానివ్వండి లేకపోతే ఇంప్లాంట్స్ ఎంతవరకు ఎఫెక్టివ్ అంటారు? దే ఆర్ వెరీ గుడ్ అండి. బయోమెటీరియల్స్ అనేది ఇంతకుముందు స్టార్టింగ్ ఆర్థోస్కోపిక్ సర్జరీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఏసీఎల్ అనేది మీకు చెప్పాను కదా, ఈ లిగామెంట్ అనేది, ఈ లిగామెంట్ మొత్తం టియర్ అయితే దీని అటాచ్మెంట్ ఎక్కడైతే పైన కింద ఉంటుందో అక్కడ వీ మేక్ బోన్ టనల్స్ అనేది చేస్తాం కొత్త లిగామెంట్ వేయడానికి. సో ఆ కొత్త లిగామెంట్ వేసాక పైన ఇంతకుముందు స్క్రూస్ వాడేదండి, ఆ మెటల్ స్క్రూస్ వచ్చేది. బట్ ఈ మధ్యలో ఏంటంటే బయో స్క్రూస్ అనేది వచ్చాయి. మెటల్ స్క్రూస్ అయ్యాక టైటానియం స్క్రూస్ వచ్చాయి, దెన్ ఇప్పుడు బయో స్క్రూస్ అని వచ్చాయి. బయో స్క్రూస్ ఏంటంటే బయో అబ్జర్వబుల్ స్క్రూస్ ఆర్ ద వన్స్, అవి బోన్లో కొద్ది కాలం తర్వాత కలిసిపోతాయి, కొన్ని 1 year or 6 months డిపెండ్స్ ఆన్ టైం. ఆ పేషెంట్ బోన్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి మెటల్ అనేది బాడీలో ఏముండదు, మీరు ఎక్స్రేలో చూసినా కూడా అది ఎక్కడ కనిపించదు పెద్ద. సో అలాంటి బయోమెటీరియల్స్ వచ్చాయి ఇప్పుడు నీ షోల్డర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఇంజురీస్కి కానీ అండ్ ఈవెన్ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ కానీ వీఆర్ యూజింగ్ దోస్ బయోమెటీరియల్స్. సో బయోమెటీరియల్స్ ఆర్ రియలీ గుడ్. ఇప్పటివరకు రిజల్ట్స్ మేము యూజ్ చేసిన దాంట్లో చాలా బాగుంది. స్ట్రెంత్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ గుడ్ యాజ్ మెటల్ అండ్ దిస్ థింగ్. కొద్ది కాలం తర్వాత బోన్లో కలిసిపోయాక మనకేం ఉన్నట్టు కూడా తెలియదు కాబట్టి ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ ఓన్లీ బయోమెటీరియల్. సో ఇప్పుడున్న సర్జరీస్లో ఓల్డ్ ట్రెడిషన్స్ మీరు చూసారు, న్యూ ట్రెడిషన్స్ కూడా మీరు చూస్తూ ఉన్నారు. సో విచ్ వన్ ఈజ్ ఎఫెక్టివ్, అంటే న్యూ ట్రెడిషన్స్ ఎంతవరకు రిజల్ట్ ఇస్తున్నాయి ఇప్పుడు? డెఫినెట్లీ న్యూ టెక్నాలజీ వచ్చే కొద్దిగా అడ్వాంటేజెస్ ఉంటుందండి. బికాస్ సిన్స్ డికేడ్స్ వీ హీన్ డూయింగ్ మాన్యువల్. సపోజ్ మీరు జాయింట్ రిప్లేస్మెంట్లో కానీ ఆర్థ్రోస్కోపిక్లో కానీ, జాయింట్ రిప్లేస్మెంట్లో ఇంతకుముందు మేము మాన్యువల్గా రిప్లేస్మెంట్ చేసేదానికి, రోబోటిక్స్ చేసేదానికి డెఫినెట్లీ మీకు కంప్యూటరైజ్డ్ రోబోటిక్స్ మెషిన్ బేస్డ్ కాబట్టి ప్రిసిజన్ కట్టింగ్లో అది బెటర్ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కొంచెం బెటరే ఉంటుంది. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్ టు ద పేషెంట్ ఆల్సో. గ్రాస్ డిఫార్మిటీ మనం ఐ బాలింగ్తోనే జస్ట్ ఇలా కరెక్ట్ చేయొచ్చు అనేది కూడా తెలుసుకోలేము. వెరాజ్ ఇన్ రోబోటిక్స్ టెక్నాలజీలో వెన్ వీ మ్యాప్ ద జాయింట్, మనము పేషెంట్ స్పెసిఫిక్ ఇంత యాంగిల్ డిఫార్మిటీ ఉంది, ఇంత యాంగిల్ కరెక్ట్ చేస్తే ఈ పేషెంట్ కాల్ బాగుంటుంది, రిజల్ట్ బాగుంటుంది అని మనకు ముందుగా తెలుస్తుంది. దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుని మీకు ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం కాబట్టి వీఆర్ ఆల్సో మోర్ కాన్ఫిడెంట్. Patient also gets the better best treatment and recovery is also smooth in joints. ఆర్థ్రోస్కోపిక్లో వచ్చేసి ఇంతకుముందు ఏసీఎల్ మెనిస్కస్ నేను చెప్పిన ఈ సాఫ్ట్ టిష్యూ టియర్స్కి చిన్నగా ఓపెన్ చేసి చేసేదండి. ఆర్థ్రోస్కోపీ హెస్ బాట్ అ రెవల్యూషన్ యాక్చువల్లీ. ఇప్పుడు ఎటువంటి స్మాల్ టెండన్ టియర్స్ ఉన్నా కూడా ఈవెన్ దే జస్ట్ పుట్ ఎ స్మాల్ మైక్రో హోల్తో పుట్ కెమెరా ఇన్సైడ్, ఫ్రమ్ ద అదర్ హోల్ యూ జస్ట్ ట్రీట్ దట్ పార్ట్, సూచర్ ఇట్, రిమూవ్ ఇట్ ఆర్ డిబ్రైడ్ ఇట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. జస్ట్ కీ హోల్ ద్వారా చేయడంతో కూడా చాలా స్పోర్ట్స్ ఇంజురీస్, చాలా ట్రీట్మెంట్స్ కూడా చాలా బెస్ట్గా ఇవ్వగలుగుతున్నాము. సో దీస్ ఆర్ డెఫినెట్లీ అడ్వాంటేజెస్. ఇంతకు ముందు ఉన్నదానికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు రిజల్ట్స్లో కానీ వీటిలో. రైట్. అలాగే జాయింట్ ప్యాథాలజీకి సంబంధించి ఎర్లీగా డయాగ్నోస్ చేయడానికి కొత్తగా ఎక్విప్మెంట్ కానివ్వండి, దానికి సంబంధించి ఏమైనా వచ్చాయా? జాయింట్ పెథాలజీకి సంబంధించి లేటెస్ట్గా అంటే వీ హ్యావ్ బీన్ రెగ్యులర్ యూజింగ్, మీరు ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ కాకుండా ఈ మధ్యలో యాజ్ వీ సెడ్ ఎంఆర్ఐలోనే క్వాలిటీ బెటర్ ఆఫ్ టెస్లాస్ ఇంప్రూవింగ్ అండ్ 3D మ్యాపింగ్ కానీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఫర్ సర్జరీస్ కానీ, దీస్ ఆర్ ఆల్ వాట్ వీ హ్యావ్ బీన్ యూజింగ్. అదర్వైజ్ డయాగ్నోస్టిక్ పరంగా పెద్దగా ఇమేజింగ్లో చేంజెస్ అయితే ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఆర్థోస్కోపిక్ సర్జరీకి సంబంధించి మీరు హై అండ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. క్లినికల్గా ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా యాజ్ ఎ సర్జన్? హై అండ్ టెక్నాలజీస్ అండ్ ఆర్థ్రోస్కోపిక్కి యూజ్ చేయడంలో ఏంటంటే క్లినికల్గా
ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తుందంటే వన్స్ వీ డయాగ్నోస్ ద పేషెంట్ విత్ పర్టికులర్ ప్రాబ్లమ్ యూ షుడ్ బి వెల్ వర్స్డ్ అండ్ ట్రైన్డ్ అండర్ దాట్ పర్టికులర్ టెక్నాలజీ వాట్ యు ఆర్ గెటింగ్. జస్ట్ బికాస్ మార్కెట్లోకి కొత్త టెక్నాలజీ వచ్చింది, కొత్త ఇన్స్ట్రుమెంట్ యూ కెనాట్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ఇట్. You have to work it under a cadaver lab, you have to work it under a lab, you have to use it, then result choose it, then you do it on the patients and all. Kabatti usually this safe untundi, and technology whatever we use, we first check it through the cadaver labs and it runs through various programs, then it is approved and then it comes. Then we are also trained for those surgeries under big names and all this thing. దెన్ మేము చేస్తాం కాబట్టి మీకు యూజువల్లీ అంత ప్రాబ్లం ఏముంటుంది. మామూలుగా ఈ సర్జన్స్కి టెక్నిక్స్ సంబంధించి అసలు ఎలా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, టెక్నిక్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? టెక్నిక్స్ అది అనేది సర్జన్స్కి యాజ్ మనం ఒక మెడికల్ స్కూల్లో ఎలాగ ఒక మెడిసిన్ అండ్ సర్జికల్ డిగ్రీస్ చేసుకుని వస్తాం, అదేవిధంగా ఆర్థోస్కోపిక్ కానీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ ఆ ఫీల్డ్లో ఉన్న బెస్ట్ సర్జన్స్ కింద ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటాయి. వాళ్ళ కింద ట్రైనింగ్ అయ్యాక కొన్ని ఇయర్స్ వాళ్ళ కింద నేర్చుకున్నాక డిఫరెంట్ కేసెస్, నాట్ జస్ట్కి ఒక వారంలో ఒక నెలలో చేయగానే అన్ని ఎక్స్పోజర్ అనేది ఉండదు. సో ఇట్ నీడ్ సమ్ టైమ్ టు అండర్గో ద ట్రైనింగ్ అండ్ ప్రోగ్రామ్ ఎవ్రీథింగ్. దెన్ వన్స్ యూ హ్యావ్ డన్ ఆల్ దోస్ ఫెలోషిప్స్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్, యూ బికమ్ వెల్ వర్స్డ్ అండ్ యూ ఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఆఫ్ డూయింగ్ దిస్ సర్జరీస్. సో లాస్ట్ 5 years ఆర్ లాస్ట్ 10 years డెకేడ్ అనుకుందాం, చాలా చేంజెస్ కనిపిస్తూ ఉన్నాయి సర్జరీస్కి సంబంధించి. సో కమింగ్ డెకేడ్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది ఆర్థోపెడిక్ సంబంధించి? దట్ ఈస్ కమింగ్ డెకేడ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆఫ్ టెక్నాలజీ బేస్డ్ ఓన్లీ అండి. అండ్ ఆర్థ్రోస్కోపికలీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెసిఫిక్ టు ద ప్రాబ్లమ్ విత్ వెరీ మినిమల్ ఇంజురీస్ and minimal invasion. The treatment is going to be that way, and in robotics joint replacement will be the trend in the coming few years. Along with that, the latest technology whatever is there in robotics, in measurements, in mapping, everything, that is going to be the trend. And trauma and all also is going to be better because ఇప్పుడు వచ్చే ఇంప్లాంట్స్లో మనకు ఇంప్లాంట్స్ క్వాలిటీ వైజ్ కానీ మోడల్స్ కానీ ఇవన్నీ చాలా బెటర్ వస్తున్నాయి కాబట్టి ఈవెన్ కాంప్లెక్స్ ట్రామా సర్జరీస్లో కూడా ట్రీట్మెంట్ అవన్నీ అనేది ఇట్స్ గోయింగ్ టు బి ద బెటర్ వన్, మోర్ ఆఫ్ టెక్ అడ్వాన్స్డ్ అండ్ దిస్ థింగ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అని మనం ఫస్ట్ నుంచే మాట్లాడుకున్నాం. సో నీ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఎర్లీగా డయాగ్నోస్ చేస్తేనే ట్రీట్మెంట్ బాగా అందుతుందని చెప్తూ ఉంటారు. సో మీరేం చెప్తారు, డస్ అండ్ డోంట్స్ ఏమైనా ఉంటాయా? ఫస్ట్ థింగ్ ఇస్ యాజ్ ఐ టోల్డ్ లైఫ్ స్టైల్, మీ లైఫ్ స్టైల్ మీరే అనలైజ్ చేసుకోవాలి. ప్రాపర్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ and exposure to sun is also equally important. Everyone gets up in the morning, take their cab, go to the office, they are there till evening, they come back again in the cab they drive 2 hours to home. There is no exposure, your bones get weak. So as well as me muscles, nerves, nothing is to the potential, full potential. So alantappudu you have to make time somehow. So exposure to sun, go outdoors sometime, exercise. If you are not able to exercise, play sometime. And kids also should be encouraged to play outdoors rather than playing indoors on phones or tablets. That is equally important అండి. అండ్ అట్లీస్ట్ ఆఫ్టర్ మీకు ఇదేది అవ్వట్లేదన్నా కూడా అట్లీస్ట్ ఆఫ్టర్ యువర్ మీల్, ఎవ్రీ మీల్ వాట్ యూ డూ, యూ టేక్ అట్లీస్ట్ 20 minutes to 30 minutes of walk and stretching exercises to your joints. That will be most helpful. సో లాస్ట్ క్వశ్చన్, వైటమిన్ డి చాలామందికి బాగా ఎండల నుంచి ఉంటేనే వస్తుంది, కానీ ఈరోజు ఆ సిచ్యువేషన్స్ లేవు. సో దాని బదులు క్యాప్సూల్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానీ వచ్చాయి, అవి ఎంతవరకు ఎఫెక్టివ్ అంటారు? గుడ్. సో వైటమిన్ డి అనేది అండి మనకు సన్ ద్వారానే మెయిన్ సోర్స్. సో ఫ్రీగా ఉన్న సోర్స్ని ఎవరు యూస్ చేసుకోదలుచుకోలేదు. ఎవ్రీ వన్ వాంట్స్ ఇట్ టు పే అండ్ గెట్ దట్ వైటమిన్ డి. బట్ ఐ వుడ్ సే ఇన్ ఇండియా ఐ బీన్ టెలింగ్ జస్ట్ పొద్దున్నే లేసి 6 o'clock 7 o'clock దేస్ మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ స్టాండ్ అండ్ డూ అంటారు. బట్ నార్మల్ టైమ్ ఫర్ వైటమిన్ డి కూడా ఎక్స్పోజర్ ఇంపార్టెంట్. ఇట్స్ జనరలీ 9 AM to 3 PM మధ్యలో ఇస్ అ గుడ్ టైమ్ టు గెట్ ఎక్స్పోజ్ అండ్ ఇట్ షుడ్ బి అట్లీస్ట్ 20 minutes to 30 minutes. అది కాకుండా మీకు అవ్వట్లేదు మీ వర్క్ వల్ల, మీ లైఫ్ స్టైల్ వల్ల సన్ ఎక్స్పోజర్ అంటే నెక్స్ట్ థింగ్ ఇస్ వీ గివ్ ఇంజెక్షన్స్. ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్. వైటమిన్ డి కూడా టెస్ట్ చేస్తాం మనం లెవెల్స్ ఎలా ఉందో. చాలా తక్కువ ఉందంటే ఇంజెక్షన్స్ ద్వారా ఫస్ట్ బూస్టర్ ఇంజెక్షన్ లాగా డోస్ ఇస్తాము. వీ కెన్ గివ్ ఇట్ వీక్లీ ఆర్ మంత్లీ ఎలా అనేది డిసైడ్ చేస్తాం, డిపెండ్స్ ఆన్ పేషెంట్. అండ్ వన్స్ దట్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వీక్లీ వన్స్ ట్యాబ్లెట్ ఆర్ డైలీ మెయింటెనెన్స్ ట్యాబ్లెట్ అవన్నీ కూడా ఫామ్లో కంటిన్యూ చేస్తాం. అండ్ వీ ఆల్సో రికమెండ్ దెమ్ విత్ అవర్ డైటీషియన్ అండ్ ఆల్ దట్ ప్రాపర్ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా యూస్ చేసి దే హావ్ టు బ్యాలెన్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వినయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్డ్ టు V6 News.